ఇష్టం మనుషులకి తెలుసా అని ఈరోజు ఈ పాఠము ఒకసారి ఆలోచిద్దామండి. అయితే దేవుని ఇష్టం, ఒక భార్య ఇష్టమేంటో భర్త తెలుసుకుంటాడండి, నా భార్యకి ఏమి ఇష్టమో అని. ఒక తల్లిదండ్రులు పిల్లల ఇష్టం ఏమిటో అండి తల్లిదండ్రులు తెలుసుకుంటారు. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, కిచెన్ రూమ్ ఇక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, హాల్ ఇక్కడ ఉండాలి, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనము కట్టుకుంటామండి. ఇల్లు అయినా సరే ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, అది కూడా మనకి ఇష్టమైన వస్తువు కొనుక్కుంటాం, ఇష్టం లేని వస్తువు కొనుక్కోం కదండి. అంటే ప్రతిదీ మనిషి ఏం చేస్తున్నాడు, ఇష్టాన్ని తెలుసుకుంటున్నాడు. ఎక్కడికైనా వెళ్ళడం అంటూ ఇష్టపడతారండి, అంటే అక్కడికి వెళ్ళాలి, నాకు ఒక ప్రాంతం అంటే నాకు ఇష్టము. అంటే మనిషి ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాడంటే ఇష్టాన్ని కోరుకుంటున్నాడు. మరి దేవుడి యొక్క ఇష్టం ఏమిటి? ఈరోజు సమాజంలో ఉన్న మనుషులందరికీ తెలుసండి, దేవుడికి కూడా ఒక ఇష్టం ఉంటుంది. దేవుడి యొక్క కోరికలు కూడా మనం తీర్చాలి. దేవుడి యొక్క ఆశలు ఏమిటి అన్నది ఈరోజు మనుషులుగా ఉన్న వారికి తెలుసు అంటారా? మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఇల్లు కట్టుకుంటున్నాం. మరి దేవుడికి ఇష్టమైంది ఏమిటి అసలు అని? ఏమండి, దావీదు గారు ఏమన్నారండి? మంచి బిరుదు ఇచ్చారండి దేవుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఎవరండి? దావీదు గారు. దేవుడి యొక్క ఉద్దేశాలన్నీ ఎవరు నెరవేరుస్తున్నారంటండి? దావీదు అంటండి. దావీదు గారు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే చాలానండి, గొప్పగా ప్రేమించాడండి ఒక దావీదు గారు. దేవుడి యొక్క వాక్యం పట్ల ఈరోజు ఎంతమందికి శ్రద్ధ ఉందండి? వాక్యాన్ని ఎలా ధ్యానించి ఈరోజు చదవగలుగుతున్నారా ప్రతి ఒక్కరూని? అసలు వాక్యం ఏం చెప్తుంది? ఈరోజు లోకాన్ని ప్రేమించేవారు చాలా మంది ఉంటారండి, మరి దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారా? లేరండి. మరి దేవుడు ప్రతిదీ ఎవరి గురించి కలుగజేశాడండి? దేవుడు మనుషుల గురించి. దేవుడు ప్రేమించి మనకిస్తే మనం ఎవరిని ప్రేమిస్తున్నాము? లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. మరి వస్తువులు ప్రేమిస్తే దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేరుతుందా? నెరవేరదండి. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఎవరి పనుల మీద ఉన్నారండి? ఆయన తండ్రి పనుల మీద ఉన్నారండి. ఒక మాట చూసుకుందాం, చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49వ వచనం 50 వరకు చదవండి అమ్మా. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యవాడే నా సహోదరులను నా సహోదరియు నా తల్లియు అనెను. అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? శిష్యుల వైపు చేయి చాపి, ఎవరైతే తండ్రి పని చేస్తారో వాళ్ళు నా సహోదరులు, పరలోకంలో ఉన్న తండ్రి యొక్క చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు నా సహోదరులు అంటున్నారండి. మరి ఈరోజు సహోదరులు, బంధువులు అంటే రక్త సంబంధులు ఎక్కువ అనుకుంటున్నాం కదండి లోకంలోని. అసలు ఎవరు ఎక్కువ అనుకోవాలి? తండ్రి పని ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎక్కువ అనుకోవాలండి మనం. మరి యేసుక్రీస్తు వారు రక్త సంబంధులు ఎక్కువ అనుకున్నారా? వాడు కూడా నీ తల్లి వచ్చింది, నీ తమ్ముళ్ళు వచ్చారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి పని చేసేవారే నా తల్లియు నా సహోదరులు. యేసుక్రీస్తు వారు అంటున్న మాట చూసారండి? అంటే పని ఎవరైతే చేస్తారో దేవుడికి ఇష్టమైన పని చేసినట్టండి. దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారు వాళ్ళు. మరి ఒక మాట చూసుకుందాం, ఈరోజు సమాజం అంతాని క్రైస్తవులకు కూడాని మరి దేవుడి యొక్క ఇష్టము, దేవుడి యొక్క చిత్తం ఏమైనా అర్థమైందా అంటే లేదండి. దేవుడిని ఏదో అడగాలి, దేవుడి దగ్గర నుంచి మేము ఏదో కోరుకోవాలి, ఏదో ఆశించాలని ఈరోజు సంఘాలకు వెళ్తున్నారే కానీ దేవుడి యొక్క ఇష్టాన్ని, దేవుడి యొక్క చిత్తాన్ని యేసుక్రీస్తు వారిలాగా ఈ భూమి మీదకి వచ్చి నెరవేర్చేవారుగా ఉన్నారండి ఈరోజు? లేరండి.
అయితే క్రైస్తవుల గురించి, నాలుగు గోడల మధ్యన ఉన్న వారి గురించి మరి ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం అండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యవాడే ప్రవేశించును. ఎవరు వెళ్తారంటండి పరలోకానికి? పరలోకానికి ఎవరు వెళ్తారు? తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారంటండి. మరి తండ్రి చిత్తాన్ని తెలుసుకుని ఈరోజు ఎంతమంది క్రైస్తవులు బతుకుతున్నారండి? ఆయన చిత్తాన్ని తెలిసిందండి, ఆయన ఇష్టాన్ని తెలిసిందా ఈరోజు క్రైస్తవులకి? లేదండి. 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానం అర్థం కాలేదండి. ఈ లోకంలోనికి వచ్చి మన ఇష్టం, ఒక భార్య ఇష్టము, ఒక భర్త ఇష్టం, పిల్లల ఇష్టం ఇవి తెలుసుకుంటున్నారే కానీ మరి పరలోకంలో మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని ఈరోజు ఎంతమందిగా ఆలోచిస్తున్నారండి? మరి సంఘంలోకి వచ్చినా కానీ పాటించేవారు ఉన్నారా? ఇంకో మాట చూసుకుందామండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రము వినివారు దేవుడి దృష్టికి నీతిమంతులు కాదు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడును. ఏమండి, ధర్మశాస్త్రం వింటే నీతిమంతులా? విన్నది పాటించేవారు నీతిమంతులా? విన్నది పాటించాలండి. ఏమండి, మనం బైబిల్ చదువుతున్నామంటే ఈరోజు ఎన్నో మాటలు చెప్తున్నాం సమాజానికి. ఆ మాటలు ఏం చేయాలి? పాటించాలి. పాటించేవాడు నీతిమంతుడు, చెప్పేవాడు నీతిమంతుడు కాదండి. ధర్మశాస్త్రాన్ని చెప్తే కాదండి, అది పాటించాలి. పాటించేవాడు నీతిమంతుడు అంటండి. మరి తండ్రి యొక్క ఇష్టాన్ని మరి రోజు సమాజంలో మరి ఎంతమంది తెలియజేస్తున్నారండి? నువ్వు చెప్తావని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడండి. అందుకుని జన్మ జరిగింది ఈ భూమి మీదకి వచ్చిన నువ్వు మరి లోకమే శాశ్వతం అనుకొని తండ్రి యొక్క చిత్తాన్ని మర్చిపోయి మరి లోకంలో కలిసిపోకోకుండా మరి కుమారుడు వచ్చి ఈ భూమి మీద తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడండి. మరి యేసుక్రీస్తు వారిలాగా మనము కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనమందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.